హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. ఈరోజు సండే కాబట్టి ఫ్రాన్స్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను. అంటే ఈ చేసుకునే విధానం మీకు చూపిద్దామని చెప్పి, సో ఈ కర్రీ చేసుకుంటూ మీతో ఒకసేపు మాట్లాడదామని చెప్పి వ్లాగ్ చేస్తున్నానండి. అండ్ వ్లాగ్ వేరు, కుకింగ్ వేరు కదా. ఇప్పుడు నేను మీకు నేను కుకింగ్ ఎలా చేస్తున్నాను అని చూపించట్లేదు, జస్ట్ నేను వ్లాగ్ చేస్తూ మీతో మాట్లాడదామని చెప్పి అంతే. మా హస్బెండ్ వచ్చి నమస్తే చెప్తున్నారు అండ్ మా అబ్బిగాడు కూడా పెడుతున్నాడు. సో నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇద్దరు. సో ఎనీవేస్ కర్రీలో సో ఎనీవేస్ ఈరోజు వచ్చి సండే బ్లాగ్ అండి ఇది. చూడండి, పెద్ద యుద్ధానికి బయలుదేరినట్టు నేను కర్రీ చేయడానికి వస్తున్నాను. సో ఏంటండి, ఎలా ఉన్నారు అందరూ? ఎండలు చాలా ఉన్నాయి కదా. అండ్ ఓట్ ఎవరికి వేస్తున్నారు మీరు? రేపైతే ఓటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది కదా మీకు. సో నేనైతే ఎవరికి వేయాలా అని ఇంకా థింకింగ్లోనే ఉన్నాను. ఒక మంచి పర్సన్కి అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఫ్రాన్స్ కడిగేసుకున్న తర్వాత ఒకసారి పసుపు ఉప్పుతో మనం బాగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఆయిల్లో వేగనిద్దాము. అంటే అది కొంచెం పచ్చి వాసన పోయేదాకా నీకు ఆయిల్లో వేగించుకుంటాను రియల్ని. అండ్ ఏంటండి అంటే ఈ 1 వీక్ నేను చేయకపోవడానికి కారణం, నాకు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోతున్నాను. సో అదేంటి వీడియో తీయడానికి అయితే టైం దొరకట్లేదు. కాకపోతే ఏదో వీడియో పెట్టేయడానికి కాదు, జస్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా వీడియో అంటే. సో అక్కడ బాగా నేను పసుపుతో బాగా క్లీన్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా రాక్ సాల్ట్ అయితే వేసుకోండి, దానివల్ల మనకి బాగా క్లీన్ అవుతాయి. ఇలాగా బాగా చూడండి, ఇందాక ఫ్రాన్స్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నీసు కంపు రాకుండా ఉంటుంది. ఇంకేంటండి, ఏంటి నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఏ మసాలాలో ఎక్కడికో తేడానికి పోయి ఉంటాను నేను. సో ఎనీవేస్ ఇలాగ నా లైఫ్ అయితే ఇలా అయిపోతుంది. సో ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఏడ్చేవాళ్ళు నేను ఎప్పుడు పట్టించుకోను, ఎందుకంటే టైం వేస్ట్ వాళ్ళ గురించి మనం పట్టించుకున్నా సరే. ఎవరికైనా ఉంటారు కదండి ఇలాంటి శత్రువులు లైఫ్లో. చూసారా, శత్రువు గురించి ఎత్తగానే నా కంట్లో పెట్టేసుకున్నాను నేను కారం తీసుకెళ్ళి. సో ఇలా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ వేలో. ఎనీవేస్ కర్రీలోకి అయితే చూసేద్దాం. నేను ఫ్రాన్స్ని వేపుకొని పెట్టుకున్నాను, ఆ వీడియో అయితే మరి మిస్ అయింది. సో ఎనీవేస్ మీకు చూపిస్తున్నాను. మమ్మీ అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది, 2 days అయింది మమ్మీని చూడక. సో మమ్మీ దగ్గరికి వెళ్ళాలి నేను. అండ్ ఈవినింగ్ కలుస్తాను. ఇప్పుడు ఎండగా ఉంది కదా, నేను బయటికి వెళ్ళినా సరే నాకు ఎండ పడదు. సో ఈవినింగ్ వెళ్దామని చూస్తున్నా. అండ్ ఏంటంటే విషయాలు, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయండి? మీకు నచ్చుతున్నాయా? మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, దానివల్ల నాకు తెలుస్తుంది కదా. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాణీలో. నా దగ్గర ట్రైపోడ్ ఉంది, కొత్తది కొనుక్కున్నాను, దాన్ని మీకు చూపిస్తాను నేను. కాకపోతే వంటగదిలో పెట్టుకోవడానికి కుదరలేదు నాకు. సో నేను షెల్ఫ్ దగ్గర పెట్టుకొని వీడియో తీస్తున్నా. పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు అండి, నాకు వచ్చినట్టు నేను చేసేస్తాను, కానీ టేస్టీగా చేస్తాను. కర్రీస్ కానీ బిర్యానీ కానీ. సో ఈ సండే కదా, మా హస్బెండ్ నేను కలిపి ఫస్ట్ అదేంటి కర్రీస్ దగ్గర అయితే మేము త్వరగా చేసుకుంటాం. ఆయన కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకేంటండి ఈ విషయాలు? ఓటేస్తున్నారా మీరు? ఎవరికి వేస్తున్నారు ఓటు? నేనైతే ఇంకా ఆలోచిస్తున్నాను. ఈ సాటర్డే ఆల్రెడీ మా ఆఫీస్కి యాక్చువల్గా అయితే సాటర్డే సండే మాకు హాలిడే ప్రతి వీక్. కాకపోతే ఈ వీక్ మాకు సాటర్డే పెట్టేశారు, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వల్ల మండే మాకు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాటర్డే చేపించేసుకున్నారు. సో మాకు మండే హాలిడే ఇచ్చారు.
యాజ్ యూజువల్ 2 డేస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే సండే 2 డేస్ వస్తాయి కాబట్టి మాకంత డిఫరెన్స్ ఏం తెలీదు ఈ 2 డేస్ హాలిడే అయితే. మా వర్క్ అంతా ఈ 2 డేస్ హాలిడేస్లోనే నేను ఫినిష్ చేసుకుంటాను. ఏదన్నా సరే షాపింగ్ కానీ హాస్పిటల్ కానీ నా వర్క్ అంతా ఈ 2 డేస్లోనే ఫినిష్ చేసుకుంటాను. అండ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లే. ఇక్కడ నుంచి నేను ఈ వీక్కి ఒక 3 వీడియోస్ అయినా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు ఎలా ఉంటుంది? నాకైతే ఇష్టం ఇంట్రెస్టింగ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం. అవి కూడా వీడియోస్ మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను తెలుసుకుంటూ మీరు కూడా తెలుసుకుంటారు కదా, బాగుంటాయి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కదా. సో కొన్ని వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ త్వరలో మీకు అప్లోడ్ అవుతాయి. సో ఇంకేంటండి విషయాలు, బడబడ మాట్లాడేస్తున్నాను కదా. సమ్మర్లో వంట అంటే చాలా చూడండి స్వెట్టింగ్ పట్టేసింది. నేను స్నానం చేసి వచ్చినా సరే మళ్ళీ అలాగే స్నానం చేసినట్టు అయిపోయింది. సో మసాలా వేసుకుంటున్నాను, గరం మసాలా కర్రీలో. ఇది అయిపోగానే గరం మసాలా కొంచెం మగ్గిన తర్వాత చికెన్ మసాలా వేసేసుకోవడమే. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్తారు కదా మీరు. అండ్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. సో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు కనుక మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోయి ఉంటే ప్లీజ్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది కదా, నేను వీడియో పెడుతున్నానో లేదో మీకు తెలుస్తుంది. సో ఇంతేనండి ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ ఇంతేనండి ఈరోజు వీడియో. నీ కర్రీ ఎలాగా చేస్తున్నారో మీరు చూసేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? బాయ్. కర్రీ చూసి అప్పుడు స్టాప్ చేసేసుకోండి. ఓకేనా? బాయ్. Oh, Sunday.